నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. కారు డిక్కీలో మృతదేహం లభించడంతో సంచలనంగా మారిన ఈ కేసును కాజీపేట పోలీసులు ఛేదించారు. అయితే ఈ హత్యకు గల అసలు కారణం పోలీసుల్ని విస్తుపోయేలా చేసింది. పరువు పోతుందని భావించిన కన్న తండ్రే ఆమెను ప్రియుడితో హత్య చేయించారని తెలిసింది. ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన సంచలన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారు డిక్కీలో మహిళ మృతదేహం లభించిన కేసును పోలీసులు ఛేదించారు. కుటుంబ పరువు పోతుందన్న కారణంతో తండ్రే కన్న కూతురిని ప్రియుడితోనే హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మృతురాలిని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన 33 ఏళ్ల మానసగా గుర్తించారు. ఈ కేసులో ఎల్కతుర్తికి చెందిన వినోద్ కుమార్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం మృతురాలు మానసకు గతంలో 2 వివాహాలు జరగ్గా 2 భర్తలతోనూ విడాకులు తీసుకుంది. ఆ తర్వాత పుట్టింట్లోనే ఉంటున్న ఆమెకు కరీంనగర్కు చెందిన వినోద్ కుమార్తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమంగా సన్నిహిత సంబంధానికి దారితీసినట్లు తెలిసింది. ఇక ఇటీవల మానస అరుణాచలం వెళ్తానని చెప్పి వినోద్ కుమార్ వద్దకు వెళ్లింది. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె వినోద్పై ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో ఈ విషయాన్ని అతడు మానస తండ్రి రాజేశంకు ఫోన్ చేసి చెప్పాడు. ఈ సందర్భంలోనే తన కూతురు తమ మాట వినకుండా వ్యవహరిస్తోందని, ఆమె కారణంగా కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన మండిపడ్డారని తెలుస్తోంది. అంతేకాదు కుటుంబ పరువు పోతుందని భావించి మానసను హత్య చేయాలని వినోద్ను కోరాడని పోలీసులు తెలిపారు. అటు పెళ్లి చేసుకోమని మానస తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతో అసహనంలో ఉన్న వినోద్ రాజేశం చెప్పినట్లుగా ఆమెను కడతీర్చడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే మానసను కిరాతకంగా గొంతు నులిమి హత్య చేసినట్లు తెలిసింది. తర్వాత ఆమె మృతదేహాన్ని కారు డిక్కీలో ఉంచిన వినోద్ కుమార్ ఎలకతుర్తిలోని తన ఇంటి పరిసర ప్రాంతాలకు తీసుకువెళ్లాడు. అక్కడ మృతదేహాన్ని పాతిపెట్టేందుకు ప్రయత్నిస్తుండగా కారు నుంచి తీవ్రమైన దుర్వాసన వచ్చింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన పోలీసులు మానస మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వినోద్ కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇక ఈ కేసులో వినోద్ ను హత్యకు ప్రేరేపించిన తండ్రి రాజేశంను కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి కుటుంబ పరువు కోసం కన్న కూతురి ప్రాణాన్నే బలి చేయించిన తండ్రి వ్యవహారం ఈ కేసులో సంచలనంగా మారింది. ఓవైపు పెళ్లి చేసుకోవాలంటూ మానస చేసిన ఒత్తిడి, మరోవైపు కుటుంబ పరువు పోతుందన్న తండ్రి ఆగ్రహం చివరకు ఆమె దారుణ హత్యకు దారితీసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఈ హత్యలో తండ్రి రాజేశం పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వినోద్ కుమార్ రిమాండ్లో ఉండగా కేసులో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.